హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రజెంట్ మా బస్ అయితే బద్రీనాథ్ నుండి బయలుదేరిందనమాట. అయితే ఇప్పుడు మేము బద్రీనాథ్ నుండి ఒక విలేజ్కి వెళ్తున్నాము. ఆ విలేజ్ పేరు మన మన అనే విలేజ్ ఉందన్నమాట. ఆ విలేజ్ స్పెషల్ ఏంటంటే మన భారతదేశానికి చిట్ట చివరి విలేజ్ అనమాట. ఆ విలేజ్ దాటితే చైనా బార్డర్ ఎంటర్ అవుతుందంట. లాస్ట్ టైం మేము వచ్చాం కానీ బద్రీనాథ్ వరకే చూసుకొని వెళ్ళాము, మన విలేజ్ దగ్గరికి రాలేదు. ఇప్పుడైతే వెళ్తున్నాము. మరి ఆ బార్డర్ మనకి కనిపిస్తుందా లేదనేది నాకైతే తెలియదు. వెళ్ళిన తర్వాత చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అక్కడ అని. ఇంకా అక్కడ స్పెషల్ ఏంటంటే పాండవుల్లో ఒకరైన భీముడు అక్కడ ఒక లింగాన్ని స్థాపించాడంటండి. శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడంట. అది ఒక స్పెషల్ ఉంది. అలాగే సరస్వతి నది కూడా ఉంది. అయితే చూడటానికి వెళ్తున్నాము. మరి ఎంతవరకు పాసిబుల్ అవుతుందో చూడాలి. వర్షం మాత్రం విభత్సంగా పడుతూనే ఉంది నాన్ స్టాప్గా. అది మాకు పాసిబుల్ అవుతుందా లేదనేది చూడాలి. ఫైనల్గా బస్ అయితే ఒక పక్కన ఆపారు. ఇగో ఈ కార్లు వాళ్ళంతా కూడా ఆ మనా విలేజ్ని చూడటానికే వచ్చారనమాట. ఇక్కడ నుంచి నడిచిపోవాలంట. దాదాపు 2 కిలోమీటర్స్ దాకా నడవాలి. మరి వర్షం అయితే బాగా పడుతుంది. మాకు ఈ బట్టలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు వెళ్ళి దాని గురించి తెలుసుకొని చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడే ఒక అతను అడిగానండి. ఒక అతను అడిగితే ఇంకా కిలోమీటర్ దాకా వెళ్ళాలి అని చెప్పాడు. వర్షం అయితే బాగా ఎక్కువ అవుతూ ఉంది. నాకేమంత కంఫర్టబుల్ అనిపించట్లేదు యాక్చువల్లీ. చూద్దాం, కొంచెం ముందుకు పోతే మనకేమన్నా కనిపిస్తాయేమో చూద్దాము. ఇప్పుడే ఒక అతను అడిగానండి. అయితే ఇంకొక కిలోమీటర్ దాకా ఇంచుమించుగా పోవాలని చెప్తున్నారు. నిజానికి నాకైతే ఈ వర్షంలో అంత దూరం పోయి విడిగా అయితే కంపల్సరీగా వెళ్ళి మొత్తం షూట్ చేయాలని నాకు ఉంది. బట్ ఈ వర్షంలో అంత దూరం పోయి సాహసం చేయలేకపోతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ముందు మాకు ఇక్కడ నుంచి అర్జెంటుగా బయటపడే ప్రయత్నం చేయాలన్నమాట. ఎందుకంటే ఈ వర్షానికి చాలా చోట్ల రోడ్డు బ్లాక్ అవుతుందని చెప్పి ఒక న్యూస్. సో దాని గురించి ఇది త్వరగా బయటపడాలన్నది ఒక ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఈ వర్షంలో అందరూ వచ్చి మళ్ళీ అందరూ రిటర్న్ రావాలంటే చాలా సమయంతో కూడుకున్న పని. అవి వెళ్ళే కొద్ది ఇంకా వస్తూనే ఉంది. కొంతమంది అయితే వెళ్ళి వస్తున్నారు ఆల్రెడీ. మాకేమో టైము చాలా తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడైతే నేను ఆ విలేజ్లో నుంచి ఒక ఆ బాల్కనీ లాంటిది కనిపిస్తే నేను దాంట్లో నుంచి షూట్ చేస్తాను. అప్పటికే వర్షం ఎక్కువైపోయింది అనమాట. ఇంకా అదికి వచ్చేసాము. మీకు చెప్పిన భీముడు స్థాపించిన శివలింగం, సరస్వతి నది అవి అక్కడ దాకా అయితే ఏం పోలేదన్నమాట. ఇక మేము అక్కడి నుంచి బయలుదేరి వచ్చి మధ్యలో లంచ్కి ఆపారు. లంచ్కి ఆపి అది కూడా రోజులాగా బయట లంచ్ చేయడానికి కుదరలేదు. ఒక హోటల్లో కనపడితే ఒక గురుగారు హోటల్లోనే మాట్లాడారు. వారికి ఎంతో కొంత ఇచ్చి అమౌంట్ హోటల్లోనే లంచ్ చేయించడానికి. సో ఆల్రెడీ మేము వండుకున్న వంట అయితే ఉంది కాబట్టి జస్ట్ ఆ హోటల్లో తినేస్తామన్నమాట. ఈ పొద్దు అన్నదానము పలుపునేరు సాయిబాబా మందిర సభ్యులు ఈ పొద్దు అన్నదానం పలుపునేరు. జై సాయిరామ్. చెప్పండి. జై సాయిరామ్. జై సాయిరామ్. పలుపునేరు సాయిబాబా మందిరం చాలా మంచిదండి. చెప్పండి అందరు అన్నదాత సుఖీ భవాని. తినే పోయి ముందు పలుపునేరు మందా బాబా అదే బాబా
డాక్టర్ అంజీ బాబు, పద్మావతి, సాయిరామ్, సాయి సాయినాథ్ అరుణ సాయి, అరుణ్ సాయి ఆనందక్క నాగరాజ్ రెడ్డి, ఆనందమ్మ, అరుణ సుజాత అరుణ, సుజాత, అమృత శ్రీహరి, హరికృష్ణ, అరికి అదే అమృత చక్రం అమృత, నీలకంఠి. నీలకంఠ प्लेट उधर उधर वो साइड नीचे ये वाला ఇక్కడ ఉంది రా. ఇక ఫోన్ చేసి బయలుదేరిన తర్వాత మార్గ మధ్యంలో రోడ్డు బ్లాక్ అయిందని చెప్పి మమ్మల్ని ఒక చోట ఆపారండి. ఆపిన కాడ ఇవి మంచు మేఘాలు ఉన్నాయి కదా, అవి తీస్తున్నాను. చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. దాదాపు 2-3 అవర్స్ దాకా ఉండాల్సి వచ్చిందనమాట అక్కడ. చూడండి ఎలా కనిపిస్తున్నాయి. చూడటానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ కాలం ఇప్పుడైతే. కానీ దానికి తగ్గట్టు కొంచెం డేంజర్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పటిదాకా మమ్మల్ని ఆపారండి, ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళని ఆపారు. చూడండి ఎంత పొడుగుందో క్యూ. ఆ క్యూ మొత్తం చూపించడానికి మొత్తం తీసాను అనమాట. చాలా పెద్ద క్యూ ఉంది. ఇంకా ఇది కాకుండా ఇంకా కూడా ఉంది ముందు. ఇవంతా అదేనమాట. అవంతా క్లియర్ అయ్యేవాలంటే చాలా టైం పడుతుంది. అందుకే వర్షాకాలంలో ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ జరుగుతుంటాయి. వర్షాలు లేనప్పుడు ఎప్పుడో ఒకసారి అరుదుగా జరుగుతుంటాయి. ఇలాంటి వర్షాలు పడే టైంలో మాత్రం రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవంతా ఆగిపోయినాయనండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము పిపాల్ కోటి అనే ఏరియాలో ఉన్నాను. ఎందుకు ఇక్కడ ఉన్నానంటే ఉదయం అందరం బద్రీనాథుని దర్శనం తర్వాత 12 గంటలకి అందరం బయలుదేరాం అనమాట. 12 గంటలు బయలుదేరి బద్రీనాథ్ నుండి దాదాపుగా ఒక 100 కిలోమీటర్లు 90 నుంచి 100 కిలోమీటర్లు సుమారు వచ్చాము. అయితే మా ముందు ఒక 10 కిలోమీటర్ల ముందు రోడ్డు బ్లాక్ అయిందని డ్రైవర్లకి న్యూస్ వచ్చింది, బస్సు డ్రైవర్లకి. సో అందుకని చెప్పి మధ్యలోనే ఒక హోటల్ దగ్గర చూసి ఆపారనమాట. మీకు కనిపిస్తుంది కదా హోటల్, అదొక హోటల్. అలాగే ఇంకొక హోటల్ ఉంది. ఈ 2 హోటల్లో కలిపి అందరికీ రూములు బుక్ చేశారు ఈరోజు ఇక్కడే స్టే చేయాలని. సో అందుకని మేము
ఇక్కడ ఉండాల్సి వచ్చిందనమాట. ఇది వచ్చేసి బద్రీనాథ్ రోడ్ నియర్ పిపాల్కోటి, భీమ్తల. ఇక్కడ బోర్డు ఉంది, ఆ లైటింగ్లో మీకు కనిపించట్లేదు. అండ్ ఈ ఉత్తరాఖండ్లో ఏంటంటే మొత్తము కొండల మీదే ఊళ్ళు, సిటీలు, నగరాలు వగేరా మొత్తం కొండల మీదే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనలాగా ఎక్కువ ఉండవు అనమాట. కొంచెం అక్కడ 10 ఇళ్ళు, అక్కడ 20 ఇళ్ళు అట్లా ఉంటాయి. సిటీ అంటే దాదాపుగా నాకు తెలిసి ఒక 200 గడప ఉండొచ్చు. అదే ఒక పెద్ద సిటీ లాగా అనమాట. ఇక్కడేమో మొత్తం రూట్ అమ్మటే ఉన్నాయి. యాక్చువల్లీ నేను అనుకునేవాడిని ఇక్కడ మధ్యలో పెట్టారు వీళ్ళకి బిజినెస్ ఎలా అని అనుకునేవాడిని. మధ్యలో పెట్టారు వీళ్ళకి బిజినెస్ ఎలా అనుకునేవాడిని. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చిందనమాట. అంటే ఇలాంటి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఈ ఉత్తరాఖండ్లో చార్ధామ యాత్రలో రోడ్డు బ్లాక్ అవటాలు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు వీళ్ళకి ఎక్కువ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఇవాళ అక్కడ రోడ్డు బ్లాక్ అయిన కారణంగా మాకైతే దీనికన్నా ముందు ఇంకొక ఊరు ఉంది, ఆ ఊర్లో హోటల్స్ ఫుల్ అయినాయి. అందుకోసం మరి మేము ఇంకా ఇంకొక 10 కిలోమీటర్లు ఎక్స్ట్రా వెనక్కి రావాల్సి వచ్చిందనమాట, ముందుకెళ్ళి కూడా. మీకు కనిపిస్తుంది కదా, బద్రీనాథ్ రోడ్ నియర్ పిపాల్కోటి, భీమ్తల. ఇది వచ్చేసి వేదిక్ దర్శన్ హోటల్ పేరు, హోటల్ వేదిక్ దర్శన్. దాంట్లో కొంతమంది ఉన్నారు. అండ్ ఇంకా ముందుకు వచ్చేసి వేదిక్ దర్శన్, ఇది కూడా వాళ్ళదేనమాట. అంటే ఆల్మోస్ట్ ఇవన్నీ వాళ్ళ ఇలాగే ఉన్నాయి హోటల్స్. ఇది నైట్ అయితే చూడటానికి బాగా ఉంటుంది, కానీ ప్రయాణాలు చాలా కష్టతరం అన్నమాట. అది మా బస్సు, మేము వచ్చిన బస్సు. ఇంకో బస్సు వచ్చేసి అదిగో ఆ దూరం కనిపిస్తుంది కదా, అదొక బస్సు అనమాట. వావ్, సో బ్యూటీ. అండ్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఈరోజు మేము ఉదయం బయలుదేరి దగ్గర నుండి వర్షం ఇక్కడ ఉత్తరాఖండ్లో 3 రోజులు వర్షం చెప్పారు. ఆల్రెడీ మాకు మొబైల్కి మెసేజ్లు కూడా వచ్చినాయి ఈ నెట్వర్క్ నుండి. ఇంకా ఈరోజు మేము బయలుదేరాం కాబట్టి ఇంకా 2 డేస్, ఈ 2 డేస్ కూడా 2 డేస్ జర్నీ కూడా ఇంకా వర్షంలోనే ఉండబోతుంది అనమాట. మరి ఈ వర్షంలో ఈ ఉత్తరాఖండ్ రోడ్లు వెరీ డేంజరస్. ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. అండ్ ఈ వర్షం ప్రభావమే ఆల్రెడీ ఒక చోట బ్లాక్ అయింది. మరి ఈ నైట్ అంతా కురిసే వర్షాలకి ఇంకెన్ని చోట్ల బ్లాక్ అవుతుందో. ఓకే అండి, అందరూ నైట్ ఈరోజు ఇక్కడే అనమాట స్టే. ఎవరి వాళ్ళు రూముల్లో ఉండిపోయారు. చలి పుడుతుంది, పైగా వర్షం కూడా. సో ఎవరు బయటికి రాలేదన్నమాట. ఇంకా ఈరోజు వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. రేపు మనం మార్నింగ్ బయలుదేరి ఎక్కడ దాకా వెళ్తామనేది రేపు వీడియోలో చూద్దాం. బాయ్.